చక్కగా చదివించి ఒక ప్రదేశంలో కొంచెం కోరుతున్నాను. మీనా దీప్తి వాళ్ళ అమ్మగారు ఇందాక వ్యాసరచనలో మొదటి బొమ్మ చూసినటువంటి అమ్మాయి, ఆవిడ గురించి రాసింది వ్యాసంలో. ఎవరైనా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు నోరు తెరిచి మాట్లాడడం మొదలెడతారో అప్పుడు మార్పు మొదలవుతుంది. ఇళ్లలో అమ్మలు మాట్లాడకపోతే సమాజం ఇట్టనే ఉంటుంది. అమ్మలు మాట్లాడాలి ముందు, నాన్నలు కాదు. మేము వీధులంలో చాలా మాట్లాడతాం, టీ సెంటర్ కాడ మాట్లాడతాం, టిఫిన్ల కాడ మాట్లాడతాం, నలుగురు బూడి దగ్గర మాట్లాడతాం. అమ్మలు మాట్లాడాలి అమ్మలు. ఎవరో మాట్లాడండి అమ్మా. ఈలోపు ఒక పాట, తల్లులు మాట్లాడటం మొదలెడితేనే సమాజం మారుతుంది. రండి వన్ సెకండ్ వస్తున్నది. 1 సెకండ్. రాచపల్లి మండలం పొరుగుల గ్రామం. నేను 9th క్లాస్ బి సెక్షన్ అన్నం కోసం వాళ్ళ మమ్మీని. మా అమ్మాయి బాగా చదువుతుంది, పొందుగుల్లో బాగా చదివింది. కానీ వాళ్ళ మమ్మీని దయచేసి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి. వాళ్ళ భవిష్యత్తుని మన భవిష్యత్తులా కాకుండా మనలాగా ఉండకుండా వాళ్ళ ఫ్యూచర్ని జరగబోయే జనరేషన్ గుర్తుపెట్టుకొని చక్కగా చదివించి ఒక ప్రదేశంలో ఉంచమాలని కోరుతున్నాను. మా పల్నాడు జిల్లా రాచపల్లి మండలం పొందుగుల గ్రామం. నేను 9th క్లాస్ బి సెక్షన్ అన్నం కోసం వాళ్ళ మమ్మీని. మా అమ్మాయి బాగా చదువుతుంది, పొందుగుల్లో బాగా చదివింది. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగా చదువుతుంది. మా అమ్మాయికి తెలుగు మీడియంలో చదివించాము మేము. వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి కానీ మాకు స్తోమత లేదు. కానీ తెలుగు బాగా చెప్తున్నారు ఇక్కడ స్కూల్లో, కానీ టీచర్స్ బాగా చెప్తున్నారు. కానీ మా అమ్మాయి బాగా చదువుతుంది. 9th క్లాస్ బి సెక్షన్ మా అమ్మాయి క్లాస్ ఫస్ట్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుగు రాదు వాస్తవానికి, కానీ సార్ మాట్లాడమంటున్నారు కాబట్టి నేను మాట్లాడాలి, నాకు వచ్చిన భాషలో నేను మాట్లాడతాను అని చెప్పేసి నేను గర్వంగా మాట్లాడుతున్నాను. మా అమ్మాయి స్కూల్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది అసలు స్కూల్లో? టీచర్స్ హోంవర్క్ ఇచ్చారు, ప్రతిసారి ప్రతి క్లాస్ టీచర్ క్లాస్ చెప్పారు, మాకు బాగా చెప్తున్నారు. స్కూల్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంది అని చెప్పేసి మా అమ్మాయి ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ పిల్లలు ఇంటికి రాగానే మన పిల్లలు ఏం చదివారు, నిజంగా చెప్పాలంటే మనం ఎంతో పని చేస్తాం, ఇంట్లో ఎంతో కష్టపడతాం. కానీ ఆ కష్టానికి ఫలితం, ఆ కష్టానికి విలువ మన పిల్లలే వాస్తవానికి. కానీ మన పిల్లలు చెడిపోతున్నారంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులే కారణం ఈరోజు. కానీ ఏదైనా తప్పుగా అనిపిస్తే నాకు క్షమించండి. నిజంగా చెప్తున్నాం, మన పిల్లల పట్ల మనం గారవం చూస్తున్నాం. గారవం చూపియాలి కాదనట్లేదు, కానీ అతి గారవం చూపించకూడదు పిల్లలకి. మన పిల్లలకి మనం ఏ ఆస్తి పంచకూడదు, ఏ ఆస్తి పంచకపోయినా పర్వాలేదు. కానీ మన పిల్లలకి సంస్కారం అనేది, క్రమశిక్షణ అనేది ఎంతో అవసరం, ఎంతో ముఖ్యం. కోట్ల కన్నా కానీ కొనలేనిది సంస్కారం. మన పిల్లల్ని మర్యాదగా మాట్లాడాలి, పెద్దలతో గౌరవించి మాట్లాడాలి, చిన్నల పట్ల ప్రేమగా వ్యవహరించాలి అని చెప్పేసి మన పిల్లల్ని మనం చెప్పాలి. ఇట్లా పిల్లలు పెద్దలు మాట్లాడేటప్పుడు విసుగుపడకూడదు అని చెప్పేసి మనం చెప్పాలి. మనం చెప్తే మన పిల్లలు అర్థం చేసుకుంటారు. మన పిల్లలు సెల్ చూస్తున్నారంటే చూడాలి, కాదనట్లేదు. చదువు పిల్లలు అన్నిట్లో ఉండాలి. సెల్ చూస్తున్నారంటే చూస్తున్నారు, కాసేపు వదిలేయాలి పిల్లలకి సెల్ ఇచ్చి. కానీ ఒక 5 నిమిషాలు వెనకాల నుంచి వెళ్ళేసి వాళ్ళు ఏం చూస్తున్నారు, మంచి చూస్తున్నారా లేదంటే ఏమన్నా చెడు చూస్తున్నారని చెప్పేసి మనం ఒక కళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. పిల్లలకి ఏదో సెలిస్తున్నారు, వాళ్ళ ఇష్టాచారంగా వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళ ఇష్టాచారంగా వాళ్ళు ఏదో చూస్తున్నారు అన్నట్టుగా ఉండకూడదు. ప్రతి ఒక్క తల్లిదండ్రి స్కూల్లో పిల్లలకి చదువు రావట్లేదంటే ఒక టీచర్స్ బాధ్యత. కానీ ప్రతి ఒక్క ఇంట్లో తల్లిదండ్రి ఒక పిల్లగాడు చెడిపోయినాడు, ఒక పిల్ల చెడిపోయిందంటే ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధ్యత వాస్తవానికి. అది మనం గ్రహిస్తూ పిల్లల పట్ల మనం మంచిగా ఉండి పిల్లల్ని మంచిగా చూసుకోవాలి.